హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నాగబంధం మూవీ అయితే రిలీజ్ అయింది. ఈరోజు మార్నింగే చూడటం జరిగిందనమాట. అసలు ఒక చిన్న హీరో, చెప్పాలంటే చిన్న హీరో కూడా కాదు, అసలు తీసిందే ఒక సినిమా. ఏం తెలియని మనిషికి 100 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా ఇంత హైప్ చేశారు. అసలు ఇది గ్రేట్ విషయం అని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇందులో మనకి విరాట్ కర్ణ, ఇతను ఆల్మోస్ట్ ప్రీవియస్గా అంతకుముందు పెద్ద కాపు అనేసి ఒక సినిమా తీసాడు అంతే. అది పెద్దగా ఇదైనట్లేదు. బట్ కానీ సెకండ్ సినిమాకి 100 కోట్లు బడ్జెట్ పెట్టి మనల్ని తీసే సినిమా పబ్లిక్ని థియేటర్ రప్పించారు అంటే అది నాట్ ఏ జోక్ అనమాట. సో ఇందులో మనకి క్యాస్టింగ్ వచ్చేసేసి విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మేనన్ అండ్ జగపతి బాబు, మురళీ శర్మ వీళ్ళైతే ఉన్నారు. అండ్ అలాగే ఈ సినిమాకి డైరెక్షన్ అభిషేక్ నామా. సో ఆల్మోస్ట్ ఈ పెద్ద కాపు తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈ నాగబంధం అనే మూవీతో మనోడు బీభత్సంగా అయితే ఎంట్రీ ఇచ్చాడు. సో ఆ స్టోరీ ఏంటంటే 1960 ఆ శకంలో సాగే స్టోరీ ఇది. ఒక పురావస్తు శాస్త్రవేత్త ప్రభాకర్, మన జగపతి బాబు అండ్ ఎన్నో పరిశోధనలు చేసి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరు కూడా జగపతి బాబు అండ్ రిషబ్ స్నాహి అతను. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఒక హిమాలయాల్లో నాగబంధం విముక్తి కోసం అని చెప్పేసి ఒక రహస్య పుస్తకాన్ని అయితే వీళ్ళు కనుక్కుంటారు. ఇక ఆ పుస్తకాన్ని ఏమో గవర్నమెంట్కి ఇచ్చేయాలని చెప్పేసి జగపతి బాబు లేదు, అదే నేనే మొత్తం ఆక్రమించేసుకుని బైరాగి ఉంటాడు అన్నమాట, గరుడారాం, అతన్ని విడిపించి ఇక బ్రహ్మాండాన్ని మొత్తం పాలించేద్దాం అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసేసి చేసే క్రమమే సో ఈ సినిమా అనమాట. సో ఓవరాల్గా అయితే ఈ రుద్ర ఎవరు, ఈ బ్రహ్మకమలం ఏంటి, ఈ బ్రహ్మాండం ఏంటి, ఈ నభనటేష్ ఏమవుతుంది, సో ఇవన్నీ కూడా అయితే సినిమా స్టోరీ ఇది. సో ఓవరాల్గా అయితే అండ్ సింపుల్ స్టోరీ కానీ బీభత్సంగా అయితే లేదు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇక్కడ అయిన దానికైతే అసలు సంబంధం లేదనమాట. అండ్ ఈ పురాతనాలు, ఈ సనాతన ధర్మం ఇవన్నీ ఓకే, అవన్నీ అయితే బాగున్నాయి. బట్ కానీ ఏంటంటే అసలు సినిమా టైటిల్కి అండ్ అతను అనుకున్న కాన్సెప్ట్కి ఇక్కడ చెప్పిన దానికి పొంతం లేదు అసలు. ఓన్లీ కూడా ఆ విజువల్స్ అంతవరకు అయితే సినిమా అయితే చాలా బాగున్నాయి. అంతకుమించి స్టోరీలో అయితే పెద్దగా బజ్ లేదు. మంచి స్టోరీ బట్ కానీ ఏంటంటే స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం డైరెక్షన్ కొంచెం అటు ఇటుగా అయితే అయ్యాడనమాట. అండ్ విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. ఆ పాటలు అయితే వస్తాయి రా నాయన, ఎందుకు వస్తాయో అర్థం కాదు. 2-3 పాటలు అయితే వరస్ట్గా ఉన్నాయి అనమాట. అది అసలు ఏం బాగాలేదు. అండ్ రొటీన్ స్టోరీయే. ఇంకా విలన్ బాగా చేసాడు. ఒకే హీరో 2 క్యారెక్టర్లు అనమాట ఇందులో మనకి. అండ్ ఒకరు శివభక్తునిగా ఒక క్యారెక్టర్, అలాగే మనకి ఇంకో క్యారెక్టర్ అయితే నార్మల్గా అయితే ఉంటుంది అనమాట. ఈ ఫస్ట్ హాఫ్ అంతా అయితే సినిమాకు ఇంట్రెస్ట్గా అలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంత సినిమా తేలిపోయింది. ఒకటే అసలు కంప్లీట్ ప్యూర్ మ్యాటర్ దీంట్లో ఏముంది అని తెలుసుకుంటాను లోపే సినిమా ఓన్లీ ఇంకా హీరో విలన్ కొట్టుకోవడం, తిట్టుకోవడం, చివరికి చేయడం ఇదొక ఇదైపోయింది. అండ్ అలాగే మనకి ఇది లెంత్ 3 hours అయిపోయింది అనమాట. ఇంటర్వెల్ ఫైట్ అది కరెక్ట్ సీన్ కాదు. బట్ కానీ అది మరీ చాలా బ్రూటల్గా అయితే పెట్టారు. ఆ సీన్ కొంచెం మార్చుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. అండ్ ఇంటర్వెల్ సీన్ ఫైట్ పెద్ద ఫైట్ అయినా సరే బట్ కానీ ఎందుకంటే ఆ సినిమాకి అదే పెద్ద మైనస్ పాయింట్ అనమాట. అండ్ అలాగే ఇది మనకి ఈ 17th centuryలో ఆ ఎపిసోడు, ఈ బ్రహ్మకలం, ఈ సినిమా అంతా ఇదే ఉంటుంది. కానీ అసలు మ్యాటర్ ఏం చెప్పకుండా డైరెక్టర్ అది అయితే క్లారిటీగా అయితే చెప్పలేదు. మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 2 అని చెప్పేసి క్లైమాక్స్లో ఒకటి ఇచ్చారనమాట. సో ఇది నాగబంధం అనమాట. సో ఓవరాల్గా ఎట్లా ఉందంటే కంప్లీట్లీ ఒక హిందూ సనాతన ధర్మం అండ్ అలాగే హిందూ ఇది అట్లా ఈ టైప్ ఆఫ్ కైండ్ ఎక్కువ సినిమాలు అయితే బాగా వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకి ఓకే, ఎవరెవరు కూడా సినిమాలు తక్కువ చేయలేదు, అందరూ బాగా చేశారు. హీరో అయితే 2 పాత్రలో అయితే ఓకే. బట్ కానీ ఏంటంటే ఈ సినిమాకి ఇంత హైప్ వచ్చిన కారణం ఆ పేర్లో ఉన్న బలం మాత్రమే.
ఆ హీరోని చూసో లేకపోతే ఇంకెవరిని చూసి కూడా సినిమాకి ఎవరు కూడా వెళ్ళలేదు. అంత హైప్ కూడా అయితే లేదనమాట. ఇది కంప్లీట్లీ మనకి ఈ నాగబంధం అనే టైటిల్, పద్మనాభ స్వామి గుడిలో ఉన్న బంగారం, ఆ చోరీలు, ఇవన్నీ గురించి ఈ సినిమా అయితే ఇంత హైప్ వచ్చింది. అండ్ హీరో కోసము లేకపోతే హీరోయిన్ కోసం అయితే ఈ సినిమా అయితే హైప్ అసలు లేదనమాట. అండ్ సినిమా అయితే కంప్లీట్లు కూడా అయితే చాలా బాగున్నాయి. అసలు ఒక 20 మినిట్స్ స్టోరీ కట్ చేస్తే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అండ్ కానీ ఏంటంటే కంప్లీట్లీ 3 గంటల లెంత్ ఉంటుంది సినిమా. ఇది చాలా కొంచెం అబ్బా ఇదేంట్రా బాబు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం సినిమా ల్యాగ్ తీసాడు. అదొక కొంచెం బాగా ఇదిగా అనిపించింది అనమాట. అండ్ హీరోయిన్ బాగానే చేసింది, అండ్ విలన్ బాగానే చేశాడు. మెయిన్ దరిద్రం ఏంటంటే ఈ జగపతి బాబు అసలు ఆయన ఎందుకు పెట్టారో నాకైతే ఏం అర్థం కాలేదు. ఆ క్యారెక్టర్కి మాత్రం వేరే అతను పెట్టుకుంటే ఇంకొంచెం బాగా అనిపించేది నాకైతే నచ్చలేదు పర్సనల్గా జగపతి బాబు. అండ్ అలాగే ఆ పాములు, ఒక హెలికాప్టర్ కూలిపోయే సీన్ ఉంటుంది, అది కొంచెం బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ విజువల్స్కి అయితే సూపర్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ఎందుకంటే కంప్లీట్లీ ఇంకా ఓన్లీ ఇంక ఇది ఒక్కటే అన్నట్టుగా మనోడు డీల్ చేసాడు డైరెక్టర్. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. ఓవరాల్గా అయితే బీభత్సం అంటే నాగబంధం టైటిల్కి డైరెక్టర్ చెప్పాలనుకున్న విషయానికి అక్కడ జరిగిన స్క్రీన్ ప్లేకి సంబంధం లేదు. సో ఓవరాల్గా అయితే సినిమా చూడొచ్చా అంటే ఖచ్చితంగా విజువల్స్ బాగున్నాయి అండ్ ఒక మంచి మెసేజ్ ఉంది. సో దీనికోసం ఖచ్చితంగా అయితే సినిమా అయితే చూడొచ్చు. అండ్ మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇందులో మనకి రొటీన్ స్టోరీ అండ్ కొత్తగా లేదు, అంత రొటీనే ఉంది. ఇంకా వీళ్ళను ఇది ఆ ఫైటింగ్ ఇదంతా ఇవే ఉన్నాయి, కానీ కొత్తగా అయితే అనమాట. సో ఓవరాల్గా అయితే ఒక చిన్న హీరో కోసం ఇంత 100 కోట్లు పెట్టి బడ్జెట్ సినిమా తీశారంటే అది హీరో కోసం హీరోయిన్ కోసం కాదు, ఆ సబ్జెక్ట్లో ఉన్న దమ్ము గురించి పెట్టారు. ఈ సినిమా గురించి ఎవరు కూడా హీరో ముఖం చూసి హీరోయిన్ ముఖం చూసి ఎవరు సినిమాకి అయితే రాలేదు. అందరూ ఆ నాగబంధం, ఆ టైటిల్, సో ఆ శ్రీరంగం గుడి, ఆ టెంపుల్, ఆ చోరీ, ఆ బంగారం, ఇదంతా ఏంటి ఇంకేమన్నా క్లారిటీగా చూపిస్తాడా అనుకున్నారు. బట్ కానీ ఏంటంటే సో అనుకున్నట్టుగా అంతగా అయితే ఏం చూపించలేదు. సోగా అయితే లాక్కొచ్చారనమాట. అండ్ ఓవరాల్గా అయితే సినిమా చూడొచ్చు అంటే డెఫినెట్ ఖచ్చితంగా చూడండి. సినిమా అయితే బాగానే ఉంది, మరీ వరస్ట్ అయితే కాదు. సినిమా అయితే బాగానే ఉంది. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఖచ్చితంగా అయితే మీరు కూడా చూడండి. అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మూవీ రావు బహదూర్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.